సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను చాణక్య. గైస్ కాత్యాయని మన అందరి మనసులు దోచేసింది కదా. కాత్యాయని అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. అనే శివాని నాగరం. ఇప్పుడు మనతో పాటు కూడా శివాని ఉంది. లిటిల్ హార్ట్స్ తో మనందరి మనసులు దోచేసుకున్న శివానితో మాట్లాడదాం. హాయ్ కాత్యాయని, హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. అంటే పేరు మార్చేస్తూ ఉంటే అందరూ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. అవునవును. ఏది ఇష్టం, శివానినా లేకపోతే కాత్యాయని? ఎలా పిలిచినా పర్లేదండి. ఎలా పిలిచినా పలికేస్తారు. ఇప్పుడు మీ నామస్మరణతోనే అందరూ మనసులో అలా ఎలా వెళ్ళిపోతున్నాయి. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. ఓకే. అండ్ ఏంటి సంగతి, సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? యా చాలా. నిద్ర ఉంటుందా అసలు? లేదండి, గ్యాప్ దొరికితే పడుకుందాం అనుకుంటే కాల్ వచ్చి ఇది ఉంది పరిగెడుతూనే ఉన్నాం. ఓకే. అండ్ ఈ సక్సెస్ నిన్న మొన్న వచ్చింది కాదు. సో యూ అండ్ ఇట్ మెనీ డేస్. యా అంత కష్టపడడం వల్ల వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్ తర్వాత? కానీ అంటే సినిమా చేసినప్పుడు అందరికి నచ్చుతుంది అని అనుకున్నాం, కానీ ఇంత ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. సో ఐ థింక్ అది ఆడియన్స్ మేడ్ ఇట్ ఈవెన్ మోర్ స్పెషల్ టు అవర్ టీమ్. సో సక్సెస్ డబుల్ సక్సెస్ లా ఉంది మాకు. అంటే మీరు సక్సెస్ అంటే ఈ మూవీ నచ్చుతుంది అని చెప్పేసి అన్నారు కదా. సో ఎంత వరకు నచ్చుతుంది అని అనుకున్నారు? అంటే ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ స్టోరీ, ఎక్కడ బోర్ కొట్టదు అనేది మైండ్ లో ఉండింది. కానీ థియేటర్ దాకా వస్తారా అనేది కూడా ఉండింది. అండ్ మాది ఫిల్మ్ ప్రీపోన్ అయింది. సో వీ వాజ్ స్కేర్డ్. అప్పటికి మేము ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ చేస్తున్నాం. ఏం చేసినా మేము లిటిల్ హార్ట్స్ కనిపించాలి, వద్దనుకున్నా ఈ సినిమా చూడాల్సిందే అన్నట్టు ఉండింది. అండ్ సినిమా రిలీజ్ అయింది ఫస్ట్ డే నుంచే అసలు చాలా ప్రతి షోలో అరుస్తున్నారు. అసలు ఒక మాస్ సినిమా ఎంజాయ్ చేసినట్టు చేశారు. సో ఇట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూమెంట్ మాకు. ఈ జర్నీలో సో మీకు బాగా నచ్చిన మూమెంట్ కానీ, ఒక అప్రిసియేషన్ కానీ ఏదైనా ఒకటి ఉంటుంది కదా, ఏంటది? ఒకటి రెండు పర్టికులర్ ఒకటి మాత్రం మనం గుర్తు పెట్టుకుంటాం. అలా చాలా ఉన్నాయండి. అంటే బేసికలీ ఎంతో మంది సినిమా చూసి నార్మల్ ఊరుకొచ్చు వాళ్ళందరూ కాల్ చేసి పర్సనల్ గా మెసేజ్ చేసి ప్రతి ఒక్క సీన్ గురించి మాట్లాడడం కానివ్వండి, ఆర్ ప్రతి క్యారెక్టర్ గురించి అప్రిషియేట్ చేయడము. అంటే వాళ్ళంతా నోటీస్ చేశారా, వాళ్ళు బీజిఎం కూడా నోటీస్ చేస్తున్నారు, ఈ కాస్ట్యూమ్ బాగుంది, సో అంత నోటీస్ చేశారంటే వావ్ దే రియలీ లైక్ ద ఫిలిం అని వి వర్ వెరీ హ్యాపీ. ఓకే. ఆల్రెడీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ దాని విషయంలో అయితే మిమ్మల్ని చూసిన తర్వాత అరే ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్ దొరికిందిరా అనుకో. కాకపోతే అది ఇచ్చిన సక్సెస్ కిక్ వేరు. కాకపోతే ఇది ఇచ్చిన సక్సెస్ కిక్ అనేది ఎక్కడికో తీసుకెళ్లి పెట్టింది కదా. అండి. అండ్ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? సో నెక్స్ట్ నేను సుహాస్ గారితోనే మళ్ళీ ఒక సినిమా చేస్తాను. అంటే అదైతే అంటే ముందుగానే వచ్చింది ఓకే, కాకపోతే ఇంకా మీదట వచ్చేది మాత్రం కంప్లీట్ డిఫరెంట్ ఉండబోతుంది. ఫస్ట్ సినిమా అయినా సెకండ్ సినిమా అయినా ఇక మీదట అయినా కాన్షియస్ చాయిస్ అనేది ఏంటంటే చేస్తే మంచి సినిమా చేయాలి. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, స్టోరీ బాగుండాలి. స్టోరీ బాగుంటేనే మనమన్నా వెళ్ళి చూస్తాం కదండి యాజ్ యాక్టర్స్. కానీ థియేటర్ దాకా వెళ్ళి టికెట్ కొనుక్కొని 2.5 hours ఎందుకు స్పెండ్ చేస్తాము? ఫర్గెట్ రియాలిటీ అండ్ గెట్ ఇన్ టు దట్ ఫీల్. సో అది చేయాలంటే స్టోరీ హ్యాస్ టు బి ఇదర్ ఎంగేజింగ్ ఆర్ ఎంటర్టైనింగ్. సో ఆ సబ్జెక్ట్ మీదే ఫోకస్ చేస్తున్నాను. ఏదైనా మంచిగా ఉండి చేసిన దానికన్నా డిఫరెంట్ గా ఉండేటట్టు. నేను విన్న కాడికి ఇండస్ట్రీలోనే మనం ఉన్నాం కాబట్టి శివాని నాగరం మ్యారేజ్ బ్యాండ్ దాని తర్వాత కూడా ఏంటంటే స్క్రిప్ట్స్ ఒప్పుకోవడానికి కూడా చాలా కాంప్లికేషన్స్ పెడుతూ ఉంది. అండ్ ఏంటంటే అంత ఈజీగా ఒప్పుకోవట్లేదని కూడా నేను విన్నాను. అది ట్రూ కాదు నాకు తెలీదు. కాంప్లికేషన్స్ అంటే అట్లా కదండి, స్క్రిప్ట్ కాన్సెప్ట్ విషయంలో నేను అదే అడిగింది. ఎందుకని అలాగా అంత చూజీగా? అంటే అంతే కదండి. ఇప్పుడు మీరు చూసుంటే సబ్జెక్ట్ బాగుంటేనే మాది హిట్ అయింది కదా. సో ఇట్స్ నాట్ ఫర్ ద హిట్ ఆర్ ఎనీథింగ్. నాకు చేసేటప్పుడు కూడా ఒక సాటిస్ఫాక్షన్ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ అ గుడ్ ఫిలిం. అండ్ ఐ లుక్ బ్యాక్ నా జర్నీలో చాలా సెన్సిబుల్ ఫిలిమ్స్ చేశాను అన్నట్టు ఉండాలి. అంతే తప్ప ఎందుకు చేశాను, అయ్యో ఎందుకు ఒప్పుకున్నాను అనకుండా వాట్ ఎవర్ ఐ డూ ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ అన్నట్టు. గ్లామరస్ రోల్స్ కానీ పెద్ద మూవీ కానీ అట్లా వస్తే మీరు యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్? ఐ వాంట్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. నేను ఇదే చేస్తాను అదే చేయను అని అలా ఏం లేదు. అన్ని జానర్స్ అన్ని క్యారెక్టర్స్ కవర్ చేయాలని ఉంది నాకు. ప్రొవైడెడ్ నా క్యారెక్టర్ కి కూడా ఇంపాక్ట్ ఉండాలి. జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోవడం ఐ డోంట్ వాంట్ డూ దాట్. ఐ వాంట్ టు స్క్రీన్ స్పేస్ అని కూడా కాదు, మళ్ళీ ఏమన్నా కాంట్రిబ్యూషన్ ఉందా స్టోరీలో, నా వెయిట్ ఏమన్నా ఉందా, నేను ఏమైనా చేస్తున్నానా అనేది ఇట్ మ్యాటర్స్ టు మీ. లిటిల్ హార్ట్స్ తో ఇండస్ట్రీలో కానీ బయట ఎవరైతే యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా
ఒక కొత్త ఊపు అనేది కూడా వచ్చింది ఇన్ 3 మ్యాటర్స్ ఎగ్జాక్ట్లీ. ఓకే. ఒకటి ఏంటంటే చిన్న బడ్జెట్స్ అయినా కానీ పెద్ద హిట్ కొట్టొచ్చు అని, అది ఈవెన్ డైరెక్షన్ విషయంలో Sure. సాయి మాడతాను. ఎస్. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ చూపించగలుగుతారు అని మౌలి నుంచి, యా అండ్ తెలుగు అమ్మాయిలు ఏం తక్కువ కాదు అని మీ నుంచి. స్వీట్. థ్యాంక్స్ అండి. సో హౌ యూర్ ఫీలింగ్? అంటే ఇప్పుడు ఆడియన్స్ చాలా ఓన్ చేసుకున్నారండి తెలుగు అమ్మాయిని. అంటే ఆ సపోర్టే వేరే. మన తెలుగు అమ్మాయి అని వాళ్ళు చూపించే సపోర్ట్ కానివ్వండి, ఎంకరేజ్మెంట్ ఆర్ లవ్. మేము వెళ్తూ ఉన్నాం ఈ థియేటర్ విజిట్లకి ఆర్ ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినా కానీ అసలు వెరీ వార్మ్. అసలు ఎనర్జీస్ చాలా తక్కువ మందికి దొరుకుతుందండి. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. మౌలితో ఎలా ఉందండి? వెరీ ఫన్ అండి. అసలు పాయింట్ ఏంటంటే వీఆర్ ఆల్ వి బికమ్ లైక్ ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు ఏదో సెట్కి వెళ్ళామా, వచ్చేసామా, ఈవెంట్కి వెళ్ళామా అలాగా లేదు. చాలా ఫ్రెండ్లీగా అందరం జోక్స్ వేసుకుంటూ చిల్ అవుతూ చాలా వైబ్ నైస్. ఫుల్ వైబ్ లోనే, అందుకే హిట్ కూడా అలాగే వైబ్ తెప్పించేసారు. అవునవునవును ట్రూ. లిటిల్ హార్ట్స్ విషయంలో పర్టికులర్ గా ఒక సీన్, ఒక మూమెంట్ మీకు బాగా నచ్చింది ఏంటి? ఒక్కటి చెప్పలేను, సినిమా మొత్తం నచ్చింది కాబట్టి. కానీ ఇంటర్వెల్, క్లైమాక్స్ అండ్ బెంగళూరు పోర్షన్ నాకు చాలా ఇష్టం అండి. అది చాలా మంది అయితే స్టేటస్ లో పెట్టుకొని ఓన్ ఫార్వర్డ్ అసలు చేసుకున్నారు. అంటే నేను ఈవెన్ వెన్ ఐ వాజ్ షూటింగ్ సినిమా అంతా ఎంజాయ్ చేశాను, కానీ ఆ బెంగళూరు సీక్వెన్స్ మేము చాలా ఎంజాయ్ చేశాం. ఎందుకంటే మాకు అది చాలా క్రూషియల్ అండి. అప్పటి వరకు మేము స్టూడెంట్స్ లా ఉన్నాము. ఆ లుక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా కన్విన్సింగ్ గా చూపించాలి, ఏదో ర్యాండమ్ గా చేయడం కాదు. అండ్ వీ హ్యాడ్ టూ వీక్స్ టైం అంతే. ఆ 2 weeks లో మేము 5 years తర్వాతలా కనిపించాలి అంటే మేము వి వర్క్డ్ ఆన్ అవర్ కాస్ట్యూమ్స్, వి వర్క్డ్ ఆన్ అవర్ లుక్స్. మౌలి గడ్డం పెంచాడు, Yeah. కొంచెం వెయిట్ పెంచాడు ఇంకా పెద్దగా కనిపించడానికి. అప్పటికే మాకు డౌట్ ఉండింది, బానే ఉంటుందా, కన్విన్స్ అవుతారా జనాలు 5 years తర్వాత షూట్ చేసామని ఇది అని. బికాస్ వీ హ్యాడ్ తక్కువ బడ్జెట్, తక్కువ డేస్, 35 days లో షూట్ చేసామండి మొత్తం డబుల్ కాల్ షీట్ మధ్యలో. సో అంత క్రంచ్ ఉండింది. అండ్ అసలు అది అవుట్పుట్ బయటికి రాగానే మాకు అమ్మయ్య చాలు, వీళ్ళు బెంగళూరు సాంగ్ కి ఇంత లవ్ వస్తుంది. బెంగళూరు పోర్షన్ అంతా కూడా గొరిల్లా షూట్ మోడల్లో వెళ్ళారని చెప్పేసి అన్నారు కదా. ఆ టైంలో మిమ్మల్ని గుర్తుపట్టడం కానీ, మౌలిని గుర్తుపట్టడం కానీ మధ్యలో ఏదైనా జరిగిందా అట్లాంటి ఇన్స్టెన్స్? చర్చ్ స్ట్రీట్ లో గుర్తుపట్టారండి. ఓకే. వచ్చారు, సెల్ఫీ తీసుకొని వెళ్ళారు. సినిమా నా బ్రో, నైస్ బ్రో అన్నారు అంతే. సినిమా అని చెప్పారు వాళ్ళకి? అంటే షూట్ చేస్తున్నాం కాబట్టి ఒకటే కెమెరా ఉండింది. ఓ నైస్ బ్రో, చూస్తాం కానీ వాళ్ళకి తెలియదు లిటిల్ హార్ట్స్ అని. అప్పటికి ఏం అనౌన్స్ చేయలేదు మేము. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కైండ్ ఆఫ్ కొన్ని చేస్తూ ఉన్నారు రీల్స్ కానీ. దెన్ లేటర్ యు ఎంటర్డ్ యాస్ ఎ సింగర్ తర్వాత హీరోయిన్. అంటే ఐ వాస్ నెవర్ ఇంటూ ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ ఆల్ అండి. నేను అంటే సింగర్ గానే. అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే మరి మౌలి అంత ఇన్ఫ్లుయెన్స్ కాదు, మన రేంజ్ లో అలాగా లేదండి. అసలు నాకు నేను మూవీ ఇండస్ట్రీ అంటే అంబాజీపేట రిలీజ్ అయినప్పటికే ఐ హ్యాడ్ ఓన్లీ సమ్ 150 or 200 ఫాలోవర్స్ అండ్ అది ప్రైవేట్ అకౌంట్ 150 or 200 అంతే. ట్విట్టర్ సారీ ఐ థింక్ 1000 ఫాలోవర్స్ ఆర్ ఐ సంథింగ్. థింక్ 8000 అని నేను అనుకుంటా. లేదు అంత లేదండి, అంత లేదా? అంత లేదండి. ఓకే. 1000 అది కూడా అందరు చుట్టాలు ఫ్రెండ్స్ వీళ్ళే. సో ప్రైవేట్ అకౌంట్ ఉండింది. సో ఐ వాస్ టోల్డ్, అంటే మా మార్కెటింగ్ టీం నుంచి, ఇప్పుడు యూ హ్యావ్ టు పుట్ ఇట్ అ పబ్లిక్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్ వేసుకోవాలి. ట్విట్టర్ నాకు హ్యాండిల్ చేయడం రాదు. ఓకే. సో వాళ్ళు నాకు స్కూల్ లాగా అన్ని బేబీ ఫీడింగ్ నాకు అంతా నేర్పించారు. ఓకే, ట్విట్టర్ ఇలా కోట్ చేయాలి, ఇలా రీట్వీట్ చేయాలి, రీల్స్ ఇలా ప్రమోట్ చేయాలి అని. సో ఐ లెర్న్డ్ అ లాట్ త్రూ ఫిల్మ్స్. తర్వాత మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు త్రూ ట్రైనింగ్. ఓకే. అండ్ సో ఈ ప్రయాణం అనేది ఎలా సాగింది ఇంటూ ద మూవీస్? ఎప్పుడు అనుకోలేదండి, అంటే యాక్టింగ్ సైడ్ ఐ నెవర్ హ్యాడ్ అ ప్లాన్ ఆఫ్ బికమింగ్ అన్ యాక్టర్. నాకు మ్యూజిక్ సైడ్ ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ వెళ్ళాలని ఉండింది. మ్యూజిక్ సైడ్ అయితే ఉన్నాను. ఇంకా ఐ వాజ్ పర్ఫార్మింగ్, మా తమ్ముడితో లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండే. యా, మా తమ్ముడు చాలా ఫేమస్ అయిపోయాడు అంటే అందరూ మీ వల్ల ఫేమస్ అయ్యాడు కదా. వాడు మొన్న ఆఫీస్ వెళ్తుంటే కూడా బ్రో నువ్వే కదా సావాను, అవును బ్రో ఏమైంది, నేనేమో తప్పు, వాడు భయపడతాడు పాడు. లేదు బ్రో, మీ అక్క మీ ఇన్స్టాగ్రామ్ లో పెడుతూ ఉంటుంది చూసాను. వాడు కాల్ చేసి థ్యాంక్స్, నీ వల్ల నేను ఫేమస్ అయ్యాను. సో యా, కమింగ్ టు ద క్వశ్చన్, ఎప్పుడు అలా ప్లాన్ లేకుండే. మ్యూజిక్ చేస్తుండే, మేము ఈవెంట్స్ చేస్తుండే, లైవ్ పర్ఫార్మెన్సెస్. అండ్ నేను పిల్లలకి నేర్పిస్తుండే అండి, సంగీతం నేర్పిస్తుండే ఆన్లైన్. సో అలా ఐ గేవ్ అన్ ఆడిషన్ ఫర్ జాతిరత్నాలు.
చిన్న క్యారెక్టర్ అండి. చిన్న క్యారెక్టర్‌కి ఇచ్చారా? లేకపోతే చిట్టికి ఇచ్చారా? లేదు. ఓన్లీ ఫర్ ద చిన్న క్యారెక్టర్. చిన్న క్యారెక్టర్. ఓకే. న్యూస్ రిపోర్టర్ క్యారెక్టర్. హుహు. ఒక డైలాగ్ టీఎన్ఆర్ గారి డైలాగ్ తర్వాత వస్తుంది నా డైలాగ్ సెకండ్ హాఫ్ లో. ఓకే. ఆ తర్వాత అసలు అది ఉంటుందో లేదో కూడా తెలియదు అనుకున్నాను. అంటే చిన్న బిట్ కదండి, హ్మ్. ఎడిట్ లో కూడా తీసేయొచ్చు. సో అలా ఉంచారు. ఐ వాస్ వెరీ హ్యాపీ. అరే పర్లేదు, ఒక చిన్న రోల్, పెద్ద సినిమా. జాతిరత్నాలు వాజ్ సూపర్ హిట్ అప్పుడు. సూపర్ హిట్. సో అలాంటిది ఆఫ్టర్ దాట్ అంబాజీపేట కేమ్. దానికి కూడా నేను ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకునే వెళ్ళాను. వాళ్ళు హీరోయిన్ గానే పిలిచారు. నాకు తెలీదు హ్మ్. నరేషన్ అంతా ఇచ్చి డే 1 షూట్ వరకు నేను నమ్మలేదు అసలు.